దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న బెయిల్ కోరుతూ ఆమె తరపున న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. ఇక ఈ బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారించనుంది. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం ఈ సమయంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాదు వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రతివాదులైన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐలకు కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కవిత తరపున లాయర్ రోహిత్ గి వాదనలు వినిపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు నోటీసులు అందజేయడం జరిగింది. ఇక ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. గత 5 నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిబిఐ, ఈడీ కేసుల్లోనూ ఛార్జిషీట్లు దాఖలయ్యాయనే విషయాన్ని కోర్టు ముందుంచారు. ఇప్పటి వరకు ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించడం జరిగిందన్నారు. మహిళలు సెక్షన్ 45 ప్రకారం కవిత మధ్యంతర బెయిలుకు అర్హురాలని వాదనలు వినిపించాయి. అందుకే కవిత తరపున న్యాయవాది వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రస్తుతం బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 20న కేసుపై తిరిగి విచారణ చేపడతామని వాయిదా వేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చిలో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. సిబిఐ కూడా అభియోగాలు మోపింది. సిబిఐ ఛార్జిషీట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో కవితే ప్రధాన సూత్రధారి అంటూ సిబిఐ రిపోర్ట్లో వెల్లడైంది. లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీని తయారు చేశారని ఆరోపించారు అధికారులు. అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు కూడా అందినట్లుగా సిబిఐ అభియోగాల్లో నమోదు చేసింది.